ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి ప్రార్థన మూయగానే తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని విద్యాబోధన చేయాలని, అప్పుడే విద్యార్థులతో మమేకమై ఉంటూ విద్యాబోధన బాగుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం జంగారాయి మండలం పరిషత్ పాఠశాలను జిల్లాదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలోని ఆరో వాటర్ ప్లాంట్ను పరిశీలించి రికార్డులను పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయుల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులు వేసిన మహనీయుల ఫోటోలను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి ప్రార్థన అనంతరం తమ మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి అటెండర్ దగ్గర పెట్టాలని, విద్యా బోధన సమయంలో ఫోన్లు వస్తే ఏకాగ్రత దెబ్బతింటుందని కాబట్టి ఉపాధ్యాయులు తప్పకుండా విద్యాబోధన సమయంలో తమ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని ఆయన తెలిపారు. విద్యా బోధన సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడంతో విద్యార్థులతో మమేకమై ఉంటూ విద్యాబోధన చేయడం జరుగుతుందని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పడంతో పాటు తమ ఏకాగ్రత కూడా విద్యపై ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్ రెడ్డి, తహసీల్దార్ మాలతి, గృహ నిర్మాణ శాఖ పిడి మాణిక్యం, ఎంపీడీఓ దామోదర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, ఉప సర్పంచ్ మహేష్, ప్రధానోపాధ్యాయురాలు నాగ సుజాత, ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి, సురేఖ, భాగ్య, సతీష్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా హెల్తీ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ వస్తుంది. అదేవిధంగా వస్తువులు కూడా మంచిగా ఏర్పాటు చేసారు. మీకు ఆర్ఓ ప్లాంట్ వచ్చింది, మీ సర్పంచ్ గారు అయితే అదే గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. ఇప్పుడు మనకు ఒక ఏమంటే పిల్లలలో ప్రతి పిల్లవాడు బాగుపడాలి. ఏ ఒక్క పిల్లవాడు కాదు, ప్రతి పిల్లవాడు బాగుపడాలి. ఆ పిల్లవాడిలో మీరు మార్పు ఉండాలంటే మీరు వాళ్ళు పోలిచ్చే విధానం ఇన్వాల్వ్ కావాలి. నేనేమంటున్నానంటే ఎలాగ రాక తప్పదు, మీరు స్కూల్కు ఉండక తప్పదు, మధ్యాహ్నం పూట భోజనం చేయక తప్పదు, మధ్యాహ్నం పూట క్లాస్ చెప్పక తప్పదు. అది చెప్పేది అయితే 100% చేయాలంటున్నా. నేనేమంటున్నానంటే మీ మొబైల్ ఫోన్స్ రాగానే స్విచ్ ఆఫ్ పెట్టండి, లేకపోతే ఫ్లైట్ మోడ్ పెట్టండి. అదొక్కటి చేసినట్టుకోండి మీరు సక్సెస్ అన్నట్టు. మీ స్కూల్ బాగుపడాలంటే, పిల్లలకు మంచి విద్యను బోధించాలంటే మీరు చేయవలసిన ఒకే ఒక కార్యక్రమం నా విన్నపం ఏంటంటే, మీరు మీ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉంటారో రావడంతో మీరు ప్రేయర్ కన్నా ముందే స్కూల్ ఫోన్ బంద్ చేయాలి. ఒకటే ఒక ఫోన్ మీ ఎక్కడ దగ్గర పెట్టాలి. దానికి ఓన్లీ మెసేజ్లు రావాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ ఫోన్ మీరు కాల్ చేసి రిసీవ్ చేయాలి. మీరు ఈవెన్ మధ్యాహ్నం పూట కూడా లంచ్ కూడా చూడదు. మెసేజ్ ఇంపార్టెంట్ ఎలాగ మీ అటెండర్ ఉంటాడు, అక్కడ ఫోన్ కాల్ పెట్టండి. మీ అందరి గ్రూప్లో పెట్టండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో మై ఫోన్ విల్ బి మ్యూట్ మోడ్ ఉంటుంది. మ్యూట్ మోడ్ టిల్ 4:30. ఇఫ్ ఎనీ రిక్వైర్డ్ మెసేజ్ మై బి గివెన్ టు సో ఫోన్ కాల్ అని చెప్పండి అని దయచేసి అది పెట్టుకోండి. మీది మొత్తం కూడా మీదని సైటేషన్ తీసుకుని అన్ని స్కూల్లో పంపుతాం. అవునా, జంగరాయి స్కూల్లో వాళ్ళు చేస్తున్న ప్రక్రియ అయింది అంటే స్కూల్కి రాగానే వాళ్ళు వచ్చేసి అన్ని ఫోన్లు కూడా అక్కడ డిపాజిట్ చేస్తారు, ఫ్లైట్ మోడ్లో పెడతారు. ఒకే ఒక్క ఫోన్ వాళ్ళ దగ్గర ఉన్నాక స్పీకర్ కానీ అటెండర్ కానీ వాళ్ళకి ఇస్తారు. అక్కడికి ఏమైనా అర్జెన్సీ ఉంటే మెసేజ్ వస్తాయి. వాళ్ళు ఈవెన్ మధ్యాహ్నం పూట కూడా ఫోన్ చూస్తున్నారు కూడా ఏదో రీల్ చూస్తారు, లేదా ఏదో మెసేజ్ ఉంటాయి చూస్తారు, డిస్టర్బ్ అవుతారు. అర్థమైందా? దానికోసం కావాలంటే మనం ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తాం. అదేమన్నా వల్ల మీకు సంకల్పం ఉండాలంటూ. సంకల్పం ఏముండాలి? కంపల్సరీ వచ్చిన జీతం తీసుకుంటారు, రాక తప్పట్లేదు. ఊరి నుంచి వచ్చిన కదా ఉన్నంతసేపు 100% చేయండి. నీకు దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్ హై ఉంటుంది. పిల్లలు కూడా మీతో మమేకమవుతారు, మీరు పిల్లలతో మమేకమవుతారు. వాళ్ళు స్వేచ్ఛగా చెప్పగలుగుతారు ఏ సమస్య ఉందని. వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు, కొంతమంది ఎందుకు వెనకబడుతున్నారు, కొంతమంది ఏ సబ్జెక్ట్ వెనకబడుతున్నారు అని మీరు గ్రహించగలుగుతారు. వాళ్ళకి ఏ విధంగా చెప్పాలని కూడా మీకు ఆలోచన వస్తుంది. ఆలోచించి ఇతడు ఇంత క్రాఫ్టింగ్ ఇస్తున్నాడు, ఇవన్నీ క్రాఫ్టింగ్ ఇష్టం, ఇవన్నీ వాళ్ళే కదా.